హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గొన్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా వీకెండ్ ఎలా గడిచింది అని. సాటర్డే వాడపల్లి వెళ్ళాము. 7 వీక్స్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇది ఫస్ట్ వీక్ అనమాట. ఆల్రెడీ మా వారు లాస్ట్ ఇయర్ 7 వీక్స్ వెళ్ళారు. ఈసారి మా వారితో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఇది వైశాఖ మాసం కదా, అందులోనే నారాయణకి ఇష్టమైన మాసం. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ వీక్ వెళ్ళామన్నమాట. మేము మార్నింగ్ 6కి బయలుదేరితే నెమ్మదిగా వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి 11:30 ఇలా అవుతుంది అనమాట. ఆఫ్టర్నూన్ అవుతుంది. సో మరీ అంత ఎక్కువ క్రౌడ్ లేదు, అలాగని అస్సలు లేకుండా లేదు, నార్మల్గా ఉందన్నమాట. ఫ్రీగానే అయింది దర్శనం, బాగానే ఉంది తిరగడానికి. అక్కడ కూడా ఇప్పుడు అంతా టెంట్లు అవి కూడా వేశారు బాగా. మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చల్లగానే ఉంది, దర్శనం అది కూడా బాగానే అయ్యింది. మధ్యలో ఆటంకాలు అవన్నీ చూసుకొని 7 వారాలు ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూడాలి. ఫస్ట్ వీక్ అయితే దర్శనం బాగా జరిగింది, మిగిలిన వారాలు చూడాలి ఎలా అవుతుందో. ఇది నెక్స్ట్ డే అనమాట, సండే. మేము సాటర్డే వీళ్ళని వదిలేసి బయటికి వెళ్ళిపోయాం కదా, మార్నింగ్ వీళ్ళు లేవకముందే మేము వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి 7:30 ఇలా అయిపోయిందనమాట. వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాం. పాపం రోజంతా ఇంట్లో ఉండి లోన్లీగా ఫీల్ అయ్యి ఉంటారని చెప్పేసి ఇంకా ఆ రోజు వీళ్ళని ఎలాగా ప్లే వరల్డ్కి తీసుకొచ్చారు. నేను వెళ్ళలేదు, పిల్లలతో పాటు మా వారే తీసుకెళ్లారు, ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇంకా ఎందుకులే నాకు పని ఉందని చెప్పేసి నేను వెళ్ళకుండా ఇంకా వీళ్ళని వాళ్ళ నాన్నతోనే పంపించేశాను. ఒక 3 అవర్స్ ఎంతో, చాలా ఎక్కువసేపే ఉన్నారు, ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు సిఎంఆర్ సెంట్రల్కి తీసుకెళ్తాము, ఈవినింగ్ టైమ్స్ కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్ కానీ. ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట మా ఇంటికి దగ్గరలో. సో ఇంటికి దగ్గరలోనే ఉంది కదా, పైగా ఏముంటాయి అని చెప్పేసి తీసుకెళ్లారు. మా పెద్దోడికి బాల్స్ ఆడడం ఇష్టం. సెంట్రల్లో ఇంకా వీడిని అలౌ చేయట్లేదు అనమాట. ఇక్కడైతే ఉన్నాయి, ఫుల్ వాడు హ్యాపీ. హాలిడేస్ వచ్చిన తర్వాత ఇదే బయటికి తీసుకెళ్ళడం అనుకుంటా. ఎండలకి భయపడి ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇప్పటి వరకు. ఇంకా ఈ ప్లే ఏరియా ఎలాగో ఏసీ కదని చెప్పేసి ఇంకా ఇక్కడికి తీసుకెళ్లారు. వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. ఒక 3-4 అవర్స్ అక్కడే ఉన్నారు. అయినా సరే వీడికి సరిపోలేదన్నమాట. మా చిన్నోడు ఇంకా ఇంటికి వచ్చి బాల్స్ ఇంకా అక్కడే ఉంటానని చెప్పి ఏడుస్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్ళాలి ఇంకో రోజు ఎప్పుడైనా సరే. ఈ హాలిడేస్లో మా పెద్దోడితో నేను మోస్ట్ ఇంపార్టెంట్గా చేయించాలనుకున్న పని ఏంటంటే తెలుగు నేర్పించడం. వాడికి తెలుగు చదవడం రావాలి అనుకున్నాను నేను. వాడికి తెలుగు వర్ణమాల మాత్రమే వచ్చనమాట. అది చదువుతాడు, చూడకుండా రాస్తాడు. తెలుగు చదవాలి అంటే అదొకటే సరిపోదు కదా, దాని తర్వాత ఇంకా ఉంటాయి కదా. సో దానికోసం కొన్ని బుక్స్ నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టాను అనమాట. వాడు గుణింతాలు అవి ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి. మా రాముడు చూడడం వల్ల యూట్యూబ్లో తెలుగు వర్ణమాల అమ్మ అవన్నీ పెట్టుకొని చూడడం వల్ల మా చిన్నోడు కూడా అలవాటైంది, వాడు కూడా చదువుతున్నాడు. చదవాలి అంటే ఒత్తులు ఎలా పలకాలి అనేది రావాలి. ఆ ఒత్తులు నేర్చుకోవడానికే ఇది. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. పేపర్ తిప్పు ఉంటాయి, పేపర్ తిప్పు. ఈ పేపర్ తిప్పితే ఉంటాయి ఈగా. ఈగా ఉడతా. ఏది ఉడతా? చూపించు. ఉడత ఇది చూపించు. వెరీ గుడ్. చిన్న ఆ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఎ ఏ ఐ ఓ ఓ క ఖ గ ఘ ఞ
చ చ జ జయని టా టా డా డా నా తా తా ద ద నా ప ఫ బ బ మ యర ల వ శే ష స ల ష బండిరా అరటి అన్నము ఆవు రాము అవి నీకు వచ్చు కాబట్టి ఆ బుక్ తమ్ముడికి వదిలే, అది తమ్ముడు చదువుకుంటాడు. చెప్తున్నానా, నువ్వు చేయాల్సింది అది. నీకు ఆ బుక్ కొన్నాను కదా, ఏది అది ఫస్ట్ ఓపెన్ చే. అది ఇది కాదు, ఇది కాదు, ఇంకోటి ఓపెన్ చేశాను కదా, ఏది ఇంగ్లీష్లో ఇది నువ్వు నేర్చుకోవాల్సింది. ఇదే నువ్వు నేర్చుకుంటే నీకు తెలుగు చదవడం వస్తుంది. ఏదో ఒకసారి చూడకుండా రాయడం వస్తే ముందు చదవడం నేర్చుకోవాలి. సరే సరే సరే, నువ్వు అనుకున్నదేలే. ఆగురాము. సరేలే, ఇక అది చదువు. అలు ఇక్కడ ముందు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, చదువు. స్టార్టింగ్ నుండి చదువు. చూపించు. కనత, వెరీ గుడ్. మా పిల్లలు ఇలా తెలుగు చదువుతున్నారనమాట, నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. అయితే వీళ్ళ కోసం మార్నింగే ఐస్ క్రీమ్ కూడా చేశాను. అది ఎలా చేశాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ అని కనిపిస్తుంది కదా, ఇది ఆన్లైన్లో ఏ సైట్స్లోనైనా సరే దొరుకుతుంది. మనం ఒకటి తెప్పించుకుంటే ఐస్ క్రీమ్ చాలా ఎక్కువ అవుతుంది ఒక కప్పు తీసుకుంటే. ఆ పౌడర్తో పాటు కండెన్స్డ్ మిల్క్, మన ఇంట్లో పాలు ఉంటాయి, పాలు వాటితో చేసేసుకోవడమే ఈజీ అనమాట. ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఏంటంటే అన్నీ కూల్గా ఉండాలన్నమాట. కూల్గా లేకపోతే కరిగిపోయి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుంది ఏంటనేది మనకు తెలీదు. పాలు మరిగించేసి చల్లార్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పాలు కూడా కూలింగ్వే వాడాలి. ఒక గిన్నెలో కూలింగ్ వాటర్ వేసుకొని, ఒక కప్పు విప్పింగ్ పౌడర్ తీసుకొని, ఒక కప్పు మిల్క్ వేసుకొని కలిపేసుకొని ఫస్ట్ బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం బీట్ చేసుకున్న తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్, తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఒక కప్పు పౌడర్కి హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ను ఫస్ట్ ఒక 1.5 కప్ మిల్క్ వేసుకోవాలి. మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండాలి. ఒక 2 కప్స్ అయితే మిల్క్ పడుతుంది అన్నమాట. పౌడర్ కొంచెం బీట్ చేసిన తర్వాత కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసుకొని పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలన్నమాట. ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మిక్సీ కూడా ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు మిక్సీ చేసుకుంటే వేడికి అది ఐస్ క్రీమ్ కరిగిపోకుండా ఉంటుంది, కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది. ఇది బేస్ ఐస్ క్రీమ్ అనమాట, బేస్ వెనిలా ఐస్ క్రీము. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన ఫ్లేవర్లో మార్చుకోవచ్చు. మా పిల్లలకి, మా వారికి కూడా చాక్లెట్ ఐస్ క్రీమే ఇష్టము. నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ అంతగా నచ్చదు, అందుకని నేను కొంచెం వెనిలా ఐస్ క్రీమ్ తీసేసుకొని వాళ్ళకి చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను నా కోసం కొంచెం ఐస్ క్రీమ్ తీసి పక్కన పెట్టేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను. కొంచెం కోకో పౌడర్ వేసిన తర్వాత కొంచెం స్వీట్నెస్ తగ్గుతుందేమో అని చెప్పేసి కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం కన్సిస్టెన్సీ బాగా చిక్కగా ఉందని చెప్పేసి కొంచెం పాలు వేసుకొని బాగా బీట్ చేసేసి ఇంకా అయిపోయింది చాక్లెట్ ఐస్ క్రీమ్. ఇదంతా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని చాకో చిప్స్ వేసి మిక్స్ చేసేసాను. ఈ ప్రాసెస్ అంతా మనం కూలింగ్ వాటర్లో పెట్టే చేసుకోవాలి. ఒకవేళ వాటర్ కొంచెం కూలింగ్ తగ్గుతుంది అనేటప్పుడు కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది మనకు తెలుస్తుంది, కరెక్ట్గా వస్తుంది లేదు అనేది. ఆల్రెడీ ఐస్ క్రీమ్లో కలిపేసాను చాకో చిప్స్, మళ్ళీ పైన వేస్తున్నాను. ఇంకా వీటిని ఫ్రీజ్ చేసేసుకోవడమే.
వీళ్ళు లేవకముందే నేను చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. వీళ్ళు ఉన్నప్పుడు నేను చేస్తే ఇంకా అస్తమానం అది అయ్యిందా లేదా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూనే ఉంటారు. అందుకని ముందుగా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి తెలియకుండా చేశాను. నేనైతే టేస్ట్ చేయలేదు కానీ వాళ్ళకైతే సూపర్గా నచ్చింది. రోజు తింటున్నారంటే ఎక్కువగా ఇవ్వను, జస్ట్ 1 స్కూప్ అనమాట అంతే. మా చిన్నోడైతే ఐస్ క్రీమ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినడు, చిన్నది 2-3 స్పూన్లు నాకుతాడు అంతే. ఎలా ఉంది చిన్ను, నచ్చిందా ఐస్ క్రీమ్? బాగుందా చెప్పు, ఐస్ క్రీమ్ బాగుందా? బాగుందా? వీళ్ళైతే ఐస్ క్రీమ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు రోజు. ఇది మండే, వైశాఖ పౌర్ణమి కదా, పూజ చేసుకున్నా ఇంట్లో మామిడి పళ్ళు పెట్టి. ఆల్రెడీ అక్షయ తృతీయ రోజు పెట్టేశాను, ఆ రోజు పెద్దలకు పెట్టలేదన్నమాట. సో ఇంకెలాగో ఈరోజు మంచి రోజే కదా, పౌర్ణమి కదా అని చెప్పేసి ఈరోజు పెట్టాను. సో ఇలా జరిగిందనమాట నా వీకెండ్. మంచిగా దేవుని దర్శనం, మా పిల్ల సిసింద్రిలతో ఒక డే. ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.